నమస్తే. మనము ఆనందంగా ఉండాలంటే 4 విషయాలు చాలా ముఖ్యమైనవి. 1 డబ్బు ఉండాలి, 2 శరీరం బాగుండాలి, 3 మనసుకు అనుకూలత ఉండాలి, 4 జ్ఞానం ఉండాలి. ఇందులో ఏది లోపించినా మనము సంపూర్ణంగా ఆనందంగా ఉండలేము. ఆనందం అనేది మొదలు శరీరం బాగుండాలి. ఈ శరీరము డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. శరీరం బాగాలేకపోయినా డబ్బు బాగాలేకపోయినా ఎక్కువ బాధ ఉంటుంది. అందులో శరీరము డబ్బు 2 లేవనుకోండి, ఆ బాధ వర్ణాతీతం. అంటే రోగాలున్నాయి, డబ్బు లేదు, అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. అంటే మనసు బాగా బాధపడుతుంది. కనుక మనము ఆనందంగా ఉండాలంటే మొదలు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండకూడదు. భాగ్యము మహాభాగ్యము, భాగ్యం కంటే గొప్పది మహాభాగ్యం. కానీ భాగ్యము మహాభాగ్యము 2 ఉండాలి. మహాభాగ్యం ఆరోగ్యం ఉందనుకోండి, డబ్బు లేదనుకోండి, ఆనందంగా ఉండలేము. డబ్బు ప్లస్ ఆరోగ్యం, ఇవి 2 ఉండాలి మొదలు. ఆ తర్వాత అనుకూలతలు అంటే మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ప్రతి విషయంలో కూడా ఆ నచ్చినవి మనకు దొరికితే ఆనందం ఉంటుంది, నచ్చనివి దొరకకుంటే దుఃఖం ఉంటుంది. నచ్చనివి దొరికినా దుఃఖం ఉంటుంది, నచ్చనివి మన నుంచి దూరం కాకుండా దుఃఖం ఉంటుంది. అంటే మనము ఏదైతే కోరుకుంటున్నామో అది లభిస్తే ఆనందం లభిస్తుంది. ఏదైతే వద్దనుకుంటున్నామో అది లభిస్తే మనకు దుఃఖం కలుగుతుంది. మనము కోరుకున్నది మనకు లభిస్తే ఆనందం, మనం కోరుకోనిది లభించకుంటే ఆనందం. మనము కోరుకున్నది లభించకపోతే దుఃఖం, కోరుకోనిది లభిస్తే దుఃఖం. కనుక మనం ఆనందంగా ఉండాలంటే మనం కోరుకున్నది లభించాలి. మనం కోరుకోవడము అంటే వాతావరణాన్ని కోరుకుంటాము, మనుషులను కోరుకుంటాము, పనులను కోరుకుంటాము. ఇవి కోరుకున్న పనులు చేస్తున్నప్పుడు, కోరుకున్న మనుషుల మధ్య ఉన్నప్పుడు, కోరుకున్న వాతావరణంలో ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. వాతావరణము, మన చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత మనం చేసే పనులు, ఇవి మనకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు అవి ఆనందాన్ని ఇస్తాయి, ప్రతికూలంగా ఉంటే దుఃఖాన్ని ఇస్తాయి. అనుకూలమే ఆనందం, ప్రతికూలమే దుఃఖం. అంటే మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అది కనిపించాలి, ఏదైతే చూడొద్దామనుకుంటున్నామో అది కనిపించకూడదు. అంటే మనము చూడాలనుకున్నది కనిపిస్తే ఆనందం, చూడొద్దనుకున్నది కనిపిస్తే దుఃఖం. అదేవిధంగా వినాలనుకున్నది వినిపిస్తే ఆనందం, వినవద్దు అనుకున్నది వినిపిస్తే దుఃఖం. కనుక ప్రతి మనిషికి దృశ్యాలు కానీ, శబ్దాలు కానీ, రుచులు, తనకు అనుకూలమైనది తింటే ఆనందం వస్తుంది, తనకు ప్రతికూలమైనది తినవలసిన పరిస్థితి వస్తే దుఃఖం వస్తుంది. అదేవిధంగా స్పర్శ, తను కోరుకున్న స్పర్శ లభిస్తే ఆనందం, తను కోరుకోని స్పర్శ లభిస్తే దుఃఖం. అదేవిధంగా వాసనలు, కోరుకున్నవి లభిస్తే ఆనందం, కోరుకుని లభిస్తే దుఃఖం. అంటే మన ఆనందము, మన దుఃఖము అనేది మన కోరిక మీద ఆధారపడి ఉంటుంది. మన జ్ఞానేంద్రియాలు ఏవైతే కోరుకుంటున్నాయో అవి లభిస్తే ఆనందం, ఏవైతే వద్దనుకుంటున్నాయో అవి లభించకుంటే ఆనందం. వద్దనుకున్నవి లభిస్తే దుఃఖం, కోరుకున్నవి లభించకపోతే దుఃఖం. కనుక మనము కోరుకున్నవి లభించే విధంగా
కోరుకున్న వాతావరణంలో ఉండే విధంగా, కోరుకున్న మనుషుల మధ్య ఉండే విధంగా, కోరుకున్న పనులు చేసే విధంగా మన జీవితాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే ఆనందం లభిస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక మనిషి ఆనందంగా ఉంటున్నాడంటే తనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అర్థం. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. ఈ అనుకూలమైన పరిస్థితులు ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందంగా ఉంటాడు, ఎంత ప్రతికూలంగా ఉంటే అంత దుఃఖంగా ఉంటాడు. కనుక మనము ఆనందంగా ఉండాలంటే మనకు అనుకూలమైన వాతావరణాన్ని, సమాజాన్ని, పనులను నిర్మించుకోవాలి. దానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ద్వారా వాటిని సాధించాలి. దానికి తోడు పురుషార్థం అవసరం. జ్ఞానం ఉంటేనే సరిపోదు, దానికి తగిన ప్రయత్నం చేయాలి. మనకు అనుకూలమైంది ఏ విధంగా మనకు ఆనందాన్ని ఇస్తుందో వేరే వాళ్ళకు కూడా అనుకూలమైంది ఆనందాన్ని ఇస్తుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు అనుకూలమైన దాన్ని పొందడం కోసము ఇతరులకు ప్రతికూలాన్ని సృష్టించకూడదు. అదే పాపం అవుతుంది. అదే పాపానికి కారణం అవుతుంది. అంటే మనకి ఏదైతే అనుకూలం ఆనందాన్ని ఇస్తుందో దాన్ని పొందడంలో మనకు స్వతంత్రం ఉంది. అది తప్పు కాదు, స్వార్థం కాదు. అది ఎప్పుడు తప్పు అవుతుంది, ఎప్పుడు స్వార్థం అవుతుంది? ఎప్పుడైతే మన అనుకూలత కోసము ఇతరులకు ప్రతికూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తామో అప్పుడు అది తప్పు అవుతుంది, అది స్వార్థం అవుతుంది, అది పాపం అవుతుంది, అది చెడు అవుతుంది. కనుక మనము ప్రతికూలంగా ఉండకుండా చూసుకోవాలి. కానీ ఆ చూసుకునే విధానం లోపల ఇతరులకు ప్రతికూలతను కల్పించకూడదు, వాళ్ళను బాధ పెట్టకూడదు. వాళ్ళకు ప్రతికూలత బాధనిస్తుంది. అంటే మనము జ్ఞానం ఉంటే మనకు ప్రతికూలం కాకుండా, ఇతరులకు ప్రతికూలం కాకుండా ఆలోచించి మనం ఆనందంగా ఉండి ఇతరులను కూడా ఆనందంగా ఉంచగలము. లేకుంటే అది సాధ్యం కాదు. అందుకే మనము జ్ఞానము ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం చేయాలి? మనకు అనుకూలమేదో అది పొందే ప్రయత్నం చేయాలి. అందులో ఇతరులకు ప్రతికూలం కాకుండా చూడాలి. అందుకు జ్ఞానం అవసరం. అంటే తాను చెడక ఇతరులను చెడగొట్టకుండా, తాను నొవ్వక ఇతరులను నొప్పించకుండా జీవించాలి. అందుకు జ్ఞానం కావాలి. ఇక ఇతరులను బాధ పెట్టకుండా మన కోసం మాత్రమే జీవిస్తే అది తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది కావచ్చు, కానీ అది తర్వాత దుఃఖానికి కారణమవుతుంది. శాశ్వతమైన దుఃఖానికి కూడా కారణం కావచ్చు. కనుక మనం ఎప్పుడైనా ఆనందాన్ని పొందే ప్రయత్నము ఇతరులకు ఆనందాన్ని ఇస్తూ పొందాలి. అదే ఉత్తమమైన జన్మ అవుతుంది. ఆ ఆనందం మనకు కూడా ఎప్పటికీ లభిస్తూ ఉంటుంది. ఎప్పటికీ మనకు ఆనందం లభించాలంటే మన ఆనందం వల్ల ఇతరులకు బాధ కలగకూడదు. మనం మన కోసమే పుట్టాం, మన ఆనందం కోసమే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఆనందం పొందే మార్గం లోపల ఇతరులకు బాధను పెట్టకూడదు. మనకేవైతే నచ్చుతున్నాయో దృశ్యాలు అవి మనం చూడొచ్చు, కానీ ఇతరులకు నచ్చని దృశ్యాలు మనం చూపించకూడదు. మనకు నచ్చినంత మాత్రాన ఇతరులకు నచ్చకపోవచ్చు. అక్కడ మన విషయంలో మనకు అంటే వ్యక్తిగత విషయంలో స్వతంత్రం ఉంది, కానీ సామాజిక విషయాల్లో పరతంత్రులమే మనం. అక్కడ స్వతంత్రాన్ని ప్రకటించొద్దు. అంటే మనకిష్టమైంది మనం చేయొచ్చు, కానీ ఇతరులకు మనకిష్టమైంది ఇష్టం కావాలని ఏం లేదు. బలవంతంగా రుద్దకూడదు. రుద్దితే ఏమవుతుంది? వాళ్ళకు బాధ అవుతుంది. మనకు నచ్చే దృశ్యాలు వాళ్లకు బాధను కలిగించవచ్చు. కనుక మనకు నచ్చే దృశ్యాలను మనం చూడొచ్చు, కానీ ఇతరులకు చూపించడం అనేది అది తప్పవుతుంది, పాపం అవుతుంది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనకు నచ్చే శబ్దాలు ఇతరులకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చిన శబ్దాలు మనకు వినే హక్కు ఉంది, స్వతంత్రం ఉంది. కానీ మనకు నచ్చిన
శబ్దాలను ఇతరులకు వినిపించే హక్కు స్వతంత్రం మనకు లేదు. ఇతరుల విషయంలో మనం పరతంత్రంగానే ఉండాలి, వాళ్లకు నచ్చింది చేయాలి. మనుషులు ఇక్కడే తప్పు చేస్తున్నారు. తనకు నచ్చింది ఇతరులతో చేయిస్తున్నారు. ఇక్కడ ఇద్దరికి నచ్చినవి ఉంటాయంటే ఉంటాయి, ఇద్దరికి నచ్చినవి ఉంటాయి. వాటి విషయం లోపల మనము వాళ్లకు నచ్చింది అనుకోండి, మనం కూడా కొంత స్వతంత్రం తీసుకొని వాళ్ళకు కూడా వాటిని ప్రొవైడ్ చేయొచ్చు. కానీ కొన్ని వాళ్ళకు నచ్చని ఉంటాయి చూడండి, వాటి విషయంలో మనము బలవంతం చేయకూడదు. తిండి విషయంలో కావచ్చు, దృశ్యాల విషయంలో కావచ్చు, శబ్దాల విషయంలో కావచ్చు, స్పర్శ విషయంలో కావచ్చు, వాసన విషయంలో కావచ్చు, రుచి విషయంలో కావచ్చు, ఇవి మనకు నచ్చినవన్నీ వాళ్ళకు నచ్చుతామని గ్యారంటీ లేదు. ఎవరికైతే మనకు నచ్చినవి వాళ్ళకు నచ్చుతాయో దాన్ని మనం ఇవ్వడం కోసం మనకు స్వతంత్రం ఉంటుంది, అలా ఇవ్వడంలో తప్పులేదు. కానీ వాళ్ళకు బాధ కలుగుతుందంటే ఇవ్వకూడదు. స్వతంత్రం ఎప్పుడు ఉంటుంది? మనకు నచ్చినవి వాళ్ళకు నచ్చినప్పుడు వాటిని మనము వాళ్ళకు ప్రొవైడ్ చేయొచ్చు, అప్పుడు మనకు స్వతంత్రం ఉంటుంది. అలా చేయడం కూడా మంచి అవుతుంది. కనుక మనము ఆనందము పొందడము, ఆనందము పంచడము అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ ఆనందము పొందడము పంచడము జ్ఞానం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది, జ్ఞానం లేనప్పుడు సాధ్యం కాదు. జ్ఞానం ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది, జ్ఞానం లేనప్పుడు సాధ్యం కాదు. కనుక జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందితే ఏమవుతుందంటే మనకి ఏదైతే అనుకూలం ఉందో అది తెలుస్తుంది, ఇతరులకు ఏది అనుకూలంగా ఉంటుందో అది తెలుస్తుంది, ఇద్దరికీ అనుకూలమైన విషయాలేంటో అవి తెలుస్తాయి, ఇద్దరికీ ప్రతికూలమైన విషయాలేంటో అవి తెలుస్తాయి. అందుకోసం జ్ఞానం కావాలి. మనుషులందరికీ ఒకే స్వభావం ఉంటే అందరికీ నచ్చేది ఒకే రకంగా ఉంటుంది. స్వభావాన్ని ఒకటి చేయాలి మనం. గుణకర్మ స్వభావాలు ఒకటి చేయందే ఈ సమాజం అంతా ఒకటి కాదు. గుణకర్మ స్వభావాలు ఒకటి చేసినప్పుడు ఈ సమాజం అంతా ఒకటవుతుంది. అప్పుడు మనకు నచ్చినవి ఇతరులకు నచ్చుతాయి, ఇతరులకు నచ్చినవి మనకు నచ్చుతాయి. అప్పుడు మనకు నచ్చినవి ఇతరులకు నచ్చే విధంగా చేయొచ్చు, అంటే మన కోసం చేసే ప్రయత్నం ఇతరుల కోసం కూడా చేయొచ్చు. అదేవిధంగా ఇతరులు దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అది మనం చేయొచ్చు. ఇక్కడ గుణకర్మ స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి కనుక సమాజం లోపల ఒకరికి నచ్చినవి ఒకరికి నచ్చకపోవచ్చు. అంతేకాకుండా సమాజం ఎంత ఒకటైనా 100% సేమ్ టు సేమ్ అందరికీ నచ్చవు, అన్నీ సామాన్యంగా నచ్చవు. అంటే మనము సమాజాన్ని ఒకటి చేయాలంటే వీలైనంత వరకు గుణకర్మ స్వభావాలను ఒకటి చేయాలి, అంతేగాని 100% ఒకటి కారు. కొంత వ్యక్తిగత ఉంటుంది, ఆ విషయం ఎక్కువ సమస్యను సృష్టించదు. కనుక మనము ఆనందంగా ఉండాలంటే మనలాంటి మనుషులను తయారు చేసి మన కోసం చేసే ప్రయత్నం వాళ్ళ కోసం కూడా చేస్తే అప్పుడు ఈ సమాజం ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం విషయం లోపల మొదలు డబ్బు, తర్వాత శరీరం, అంటే శరీరానికి బలం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇది ఉండాలి. అంటే శరీరానికి వ్యాధులు ఎప్పుడు వస్తాయి? శరీరం బలహీనమైతేనే వ్యాధులు వస్తాయి. ఇక సామాజిక సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఆర్థికంగా బలహీనమైతేనే సామాజిక సమస్యలు వస్తాయి. అర్ధబలం, శారీరక బలం, ఇవి ముఖ్యం. మొదలు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం హ్యాపీగా ఉండాలంటే డబ్బు ఉండాలి, బలము ఉండాలి, ఆ తర్వాత అనుకూలత ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనము సంపూర్ణంగా ఆనందపడగలమా అని ప్రశ్న వేస్తే ఈ మూడింటి వల్ల దాదాపు సంతోషం వస్తుంది, కానీ పూర్తి సంతోషం రాదు. కారణం ఏంటంటే మనకు జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం అనేది ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది, అనుకూలత అనేది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది, శక్తి అనేది శరీరానికి ఆనందం ఇస్తుంది. ఇక ఈ బలము అనేది ప్రకృతికి ఆనందాన్ని, డబ్బు బలం అనేది ప్రకృతికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఈ ప్రకృతి మీద
మనకు పట్టు రావాలంటే డబ్బు కావాలి. ఈ శరీరం మీద పట్టు రావాలంటే బలం రావాలి. మనసు మీద పట్టు ఉండాలంటే అనుకూలత ఉండాలి. ఆత్మ మీద పట్టు రావాలంటే జ్ఞానం ఉండాలి. అంటే ఆత్మిక ఆనందం జ్ఞానం ద్వారా లభిస్తుంది, మానసిక ఆనందం అనుకూలత వల్ల లభిస్తుంది, శారీరక ఆనందం శారీరక బలం వల్ల లభిస్తుంది, ఇక సామాజిక ఆనందము డబ్బు ద్వారా లభిస్తుంది. కనుక మనము డబ్బు గురించి, మన శరీరం గురించి, ఆ తర్వాత మనకు అనుకూలమైన, అంటే అనుకూలము అంటే ఏంది? కోరిక. ప్రతికూలం అంటే ద్వేషం. అనుకూలమైనది సుఖాన్ని ఇస్తుంది, ప్రతికూలమైనది దుఃఖాన్ని ఇస్తుంది. అనుకూలమైనవి మనకేంటియో అవి అనుకూలమైనవి పొందాలి, ప్రతికూలమైన వాటిని వదలాలి. ఇక్కడ అనుకూలమైనవి మనలో ఉన్నవి కాపాడుకోవాలి, లేనివి బయట నుంచి పొందాలి. ప్రతికూలమైనవి మనలో ఉన్నవి వదిలేసేయాలి, బయట ఉన్నవి లోపలికి రానియకూడదు. అప్పుడు మానసిక ఆనందం లభిస్తుంది. ఇక ఆత్మిక ఆనందం కోసము జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము ఎంత పెంచుకుంటే ఆత్మకు అంత ఆనందం లభిస్తుంది. ఈ జ్ఞానము ప్రకృతి జ్ఞానము, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము. అంటే 25 తత్వాలు, 26వ తత్వం, 24 తత్వాలు ప్రకృతి, 1 ఆత్మతత్వం, 2 పరమాత్మతత్వం. అంటే 24 తత్వాలు ప్రకృతి వాడి గురించి జ్ఞానం ఉండాలి, 25వ తత్వం అయిన ఆత్మ గురించి జ్ఞానం ఉండాలి, 26వ తత్వం అయిన పరమాత్మ గురించి జ్ఞానం ఉన్నప్పుడు ఆత్మ సంపూర్ణంగా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇక ఆత్మకు ఆనందం లభించిందంటే అప్పుడు మన ఆనందం సంపూర్ణమవుతుంది. కేవలము డబ్బు ఆనందాన్ని ఇవ్వదు, కేవలము శారీరక బలము ఆనందాన్ని ఇవ్వదు, కేవలము మానసిక అనుకూలతలు ఆనందాన్ని ఇవ్వవు. ఆత్మకు జ్ఞానము లభించినప్పుడే, ఈ ప్రకృతి ఆత్మ పరమాత్మల జ్ఞానం లభించినప్పుడే సంపూర్ణ ఆనందం లభిస్తుంది. కనుక మన లక్ష్యము జ్ఞానమైనప్పుడు జ్ఞానము లభిస్తుంది, అనుకూలత లభిస్తుంది, బలము లభిస్తుంది, డబ్బు లభిస్తుంది. అందుకే జ్ఞానమే అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ జ్ఞానం ద్వారా మొదలు డబ్బును సంపాదించుకోవాలి, ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి, ఆ తర్వాత అనుకూలతను సంపాదించుకోవాలి, ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందాలి. కానీ ఒకటి తర్వాత ఒకటని కాదు, అన్నీ ఒకేసారి పొందే ప్రయత్నం చేస్తుండాలి. ఇందులో శరీర మాధ్యం కళుధర్మ సాధనం కనుక శరీరాన్ని బాగుంచుకుంటేనే డబ్బును సంపాదించగలము, అనుకూలతలను పొందగలము, ఆత్మజ్ఞానాన్ని పొందగలము. కనుక శరీరమే ముఖ్యమవుతుంది. కనుక శరీరానికి మొదలింపు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది అందుకే. అంటే భాగ్యం కంటే, భాగ్యము అంటే డబ్బు కంటే కూడా గొప్పది ఆరోగ్యం అని. ఆరోగ్యంగా ఉంటే డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఒకదానికొకటి సంబంధించి ఉన్నప్పటికీ అందులో మొదటిది ఏది అని అనుకుంటే ఆరోగ్యం మొదటిది అవుతుంది. ఆరోగ్యము, డబ్బు, అనుకూలతలు, ఆత్మజ్ఞానం, ఇవి 4 ఉన్నప్పుడు మనకు ఆనందము సంపూర్ణంగా లభిస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ 4ంటిని సాధించాలన్న జ్ఞానమే ముఖ్యం కనుక జ్ఞానాన్ని పొందుతుండాలి. ఆ జ్ఞానం అనేది వేదము లోపల సంపూర్ణంగా ఉంది. ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని ఋషులు స్మృతుల లోపల మనకు అర్థమయ్యే రీతి లోపల రాయడం జరిగింది. వేదాన్ని శృతి అంటారు, ఋషులు రాసిన గ్రంథాలను స్మృతులు అంటారు. శృతులు స్మృతులు చదువుతూ, అంటే జ్ఞానాన్ని పొందడానికి చదవడం ఒక మార్గం. స్వాధ్యాయనము, స్వాధ్యాయనం అంటే పుస్తక పఠనం చేయడం, అంటే రీడింగ్. ఆ రీడింగ్ కూడా ఎప్పుడైనా కానీ సంపూర్ణ జ్ఞానం ఉన్న రీడింగే చేయాలి, అంటే సత్య జ్ఞానం ఉన్న రీడింగే చేయాలి. సత్యజ్ఞానం లేని పుస్తకాలు చదివినాం అనుకోండి, జీవితము దుఃఖాల పాలవుతుంది. కనుక సుఖం లభించాలంటే సత్యజ్ఞానం ఉన్న పుస్తకాలు చదవాలి. సత్యజ్ఞానమైన పుస్తకాలు శృతులు స్మృతులు. ఎందుకు వీటిలో సత్యజ్ఞానం ఉందంటే, ఈ పుస్తకాలు రచించిన వారికి సంపూర్ణ జ్ఞానం ఉంది, నిస్వార్థత ఉంది కనుక వాళ్ళు రాసిన జ్ఞానము సత్యము. అంటే ఎవరి జ్ఞానము సత్యము అని మనం నిర్ణయించాలంటే, ఎవరైతే సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటారో
వాళ్లకు స్వార్థం ఉండదో వాళ్ళ జ్ఞానం సత్యం, మిగతా ఎవరి జ్ఞానమైనా సత్యం కాదు. కనుక వేదాలు ఇవి అపౌరుషేయాలు, అంటే ఈశ్వరుడు ప్రకటించినవి కనుక ఈశ్వరుడికి అజ్ఞానం ఉండదు, స్వార్థం ఉండదు. కనుక వేదాన్ని మనము ప్రమాణంగా తీసుకోవచ్చు. తర్వాత ఋషులు కూడా సమాధి స్థితిని పొంది సంపూర్ణ జ్ఞానాన్ని పొంది నిస్వార్థంగా చెప్పారు కనుక ఋషులు రాసిన స్మృతులను కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. ఈ విధంగా జ్ఞానాన్ని మనము పొందాలి. జ్ఞానము పుస్తకాల ద్వారా పొందాలి, తర్వాత గురువుల ద్వారా పొందాలి. పుస్తకాల ద్వారా పొందిన దానికంటే గురువుల ద్వారా పొందితే ఇంకెక్కువ లభిస్తుంది. ఈ గురువుల ద్వారా పొందిన దానికంటే ధ్యానములో ఇంకెక్కువ లభిస్తుంది. ఆ ధ్యానము సమాధి అయినప్పుడు ఈశ్వరు నుంచి జ్ఞానం లభిస్తుంది చూడండి, అది ఈ అన్ని జ్ఞానాల కంటే ఎక్కువగా లభిస్తుంది. అంటే పుస్తక పఠనం కంటే, గురువులు చెప్పిన దానికంటే, ధ్యానం కంటే ఈశ్వరుని ద్వారా లభించే జ్ఞానము అధికంగా ఉంటుంది. అది సమాధి స్థితిలో లభిస్తుంది. కనుక మనము జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం చేస్తూ గురువుల యొక్క ప్రవచనాలు వింటూ ఈశ్వరుని ద్వారా జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తూ మనము సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి.